కృష్ణా జిల్లా పెనమలూరులో పోలీసులకు ఉచ్చు బిగిస్తోంది. పెనమలూరు పోలీసులు వేధిస్తున్నారంటూ ఓ కుటుంబంలో ఆత్మహత్యానికి పాల్పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కేసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారా లేక రాజకీయ ఒత్తిడి ఉందా అనేది అనుమానాలు కలుగుతున్నాయి. కొడుకు తప్పు చేస్తే తల్లిదండ్రులను ఎందుకు వేధించారు? బాధిత కుటుంబాల పట్ల కఠినంగా వ్యవహరించిన ఏఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులకు ఉచ్చు బిగిస్తోంది. పెనమలూరు పోలీసులు వేధిస్తున్నారంటూ ఓ కుటుంబం ఆత్మహత్యానికి పాల్పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారా లేక రాజకీయ ఒత్తిడి ఉందా అనేది అనుమానాలు కలుగుతున్నాయి. కొడుకు తప్పు చేస్తే తల్లిదండ్రులను ఎందుకు వేధించారు? బాధిత కుటుంబం పట్ల కఠినంగా వ్యవహరించిన ఏఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వెల్లువెత్తుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. ఏదైతే ఇక్కడ కృష్ణా జిల్లా పనమలూరు పోలీసులు అయితే గనక ఒక కేసుకి సంబంధించి ఏదైతే ఇటు శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళినటువంటి పోలీసులు అక్కడ ఎవరైతే ఆ తల్లిదండ్రులు ఉంటారో వారిని అమానుషంగా అయితే కనుక ప్రవర్తించడంతో పాటు వారిని వేధింపులకు గురి చేయడంతో ఇప్పుడు సంచలనంగా మారినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఏదైతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక అబ్బాయి చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో దాన్ని అయితే కనుక వారి పేరెంట్స్ కి సైతం కూడా చుడుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా ఇక ప్రస్తుతం ఈ యొక్క కేసుపై కూడా పెద్ద ఎత్తున అయితే కనుక సంచలనం మారుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. పెనమలూరు పోలీసులపై కూడా ఒక ఇంత ఏదైతే వేధిస్తున్నారో ఆ కుటుంబంపై కూడా అంటూ కూడా ఆ కుటుంబం ఆత్మహత్య యత్నం కూడా చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అయితే అసలు ఈ కేసుకి సంబంధించి రాజకీయ ఒత్తిడి ఏమైనా ఉందా అంటూ కూడా ఆ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా బాధిత కుటుంబం పట్ల కఠినంగా వ్యవహరించినటువంటి ఎస్ఐపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆ కుటుంబం సంబంధించినటువంటి బంధువులు చేతం కూడా కోరుకుంటా ఉన్నారు. శ్రీకాకుళం వెళ్లి మరి ఆ కుటుంబంపై వేధింపులు గురి చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా పెద్ద ఎత్తున అయితే కనుక ఆ కుటుంబంపై